నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నా పేరు చిరంజీవి ఇక డీటెయిల్స్ చూసుకుంటే ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ స్థానాన్ని సైతం బీజేపీ కైవసం చేసుకుంది ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి గెలుపొందారు కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ సంబరాలు చేసుకుంటుంది కార్యకర్తలు స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించేందుకు పనిచేశాయని బండి సంజయ్ అన్నారు బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక తీర్పు ఇచ్చారని అంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ ఉత్తర తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు ఇప్పటివరకు బీజేపీ ఇక్కడ ఈ ఎన్నికలు ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం మొదటిసారి సో నాతో పాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు సార్ చెప్పండి ఈ ఎన్నికలు పూర్తిగా భుజాన వేసుకున్నారు ఎట్లా అనిపిస్తోంది ముఖ్యంగా ఇంత భారీ విజయానికి కారణాలేంటి మోడీ గారి యొక్క చరిష్మా మోడీ గారి మీద తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రము నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కానీ పేరొకరి సొమ్మొకరి సోకొకరి లెక్క కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది కేంద్రం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలకే పరిమితమైంది సహకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆ అంశము ఇలా మోడీ గారి యొక్క చరిష్మా పనిచేసింది మోడీ గారి యొక్క నిజాయితీవంతమైన పాలన కూడా ఉపయోగపడ్డది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గత బీఆర్ఎస్ పాలనలో గానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనలో గానీ పోరాటం చేస్తున్న తీరు గుర్తించిన ప్రజలు మాకు అండగా ఉండేది మా కోసం కొట్టాడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పి విశ్వసించి ఆ నమ్మకంతో ఇలా మాకు ఓట్లేసి గెలిపించారు ఎందుకంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇలా ప్రజలు వాళ్ళని తిరస్కరించారు 5,000 మెజార్టీ మాకు అంది ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీసీ నినాదం వచ్చింది బీసీలకు ఓట్లు వేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ వన్ సైడెడ్గా ఓట్లుగా పడినట్టు తెలుస్తుంది బీసీ నినాదం పనిచేయలేదు అనుకుంటున్నా అసలు ఏం జరిగింది కులగణన వాళ్ళు చేసిన విధానం తప్పు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు ఇలా ముస్లింలు 10% ముస్లింలను ఇలా బీసీలుగా గుర్తించి బీసీల పుట్టగొట్టడం తప్పు అని చెప్పి బీసీలు తీర్పునిచ్చారు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంతృష్టికరమైన విధానం అవలంబిస్తుంది దీన్ని వ్యతిరేకించారని చెప్పి ప్రజలు తీర్పించక ప్రజలు వాస్తవం తీర్పిచ్చారు మాకు అనుకూలంగా తీర్పిచ్చారు కాబట్టి అన్ని అంశాలను ఈరోజు పరిగణలో తీసుకొని ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు సో బీజేపీకి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు సగం తెలంగాణలో మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచారు కాబట్టి సగం నియోజకవర్గాల్లో కవర్ అయ్యారు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది 70% అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఇవాళ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 14 నెలల్లోనే మార్పు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించిన ప్రజలు ఇలా మాకు ఓటేసి గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ గెలంత అయిపోయింది సో ఇది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగరడం పెద్ద విజయంగా బీజేపీ భావిస్తోంది కరీంనగర్లో పెద్ద ఎత్తున సంబరాలు కూడా నిర్వహిస్తున్నారు కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్.